కుబ్దులాపూర్ సురారం ఓం జెండా దగ్గర అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. డబుల్ రిజిస్ట్రేషన్ ఫ్లాట్లో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని యజమాని ఫిర్యాదుతో ఇళ్లను కూలుస్తున్నారు అధికారులు. ఇళ్లను కూల్చి సంబంధిత ఓనర్లకు ఫ్లాట్లను అప్పగించాలని కోర్టు జీహెచ్ఎంసీకి ఆదేశించింది. కోర్టు సూచనలతో అధికారులు నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చే సమయంలో స్థానికులకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. తమ ఇళ్లను ఎలా కూలుస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు స్థానికులను అక్కడి నుంచి పంపించే క్రమంలో ఉద్రిక్తత జరిగింది. దీంతో పోలీసు ప్రొటెక్షన్ సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేతల్ని కొనసాగించారు. ఈరోజు మన ఎస్టీఎఫ్ టీము ఏదైతే ఈరోజు సురారంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా మనం డిమాలిషన్ చేస్తున్నాము. ఇది ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనం డిమాలిష్ చేస్తున్నాం. ఆల్రెడీ మేము నోటీసెస్ ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే నోటీసెస్ కూడా. కుబ్దుల్లాపూర్ సురారం ఓం జెండా దగ్గర అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా అందిస్తారు. రానా, చెప్పండి. ఇప్పటికే సురారంలో అక్రమ నిర్మాణాలు చేశారు. పైగా ఈ డబల్ రిజిస్ట్రేషన్ ప్లాట్ లో కూడా అక్రమ నిర్మాణాలు చేశారు. దీంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఇల్లు కూల్చివేత అనేది చేసినటువంటి ప్రత్యేక పడితే ఇల్లు కూల్చివేత ఉన్నప్పుడు ఈ ఓనర్లకు ఆ ప్లాట్లు అప్పగించాలని కూడా ఇప్పటికే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. నిర్మాణాలు కూల్చివేత సమయంలోనే వీళ్ళందరూ కూడా అప్పటికే వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి కనపడితే ఎట్టగలికి ఇప్పుడు ఆ సుధారం దగ్గర ఉన్నటువంటి ఆ ప్లేస్ లో అధికారులు అక్కడికి వచ్చారు. పూర్తి భద్రత పెట్టి అధికారుల సమక్షంలోని నిర్మాణాలను కూల్చివేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతో పాటు ఇప్పటికే డబుల్ రిజిస్ట్రేషన్ ప్లాట్ లోనే అక్రమంగా ఇల్లు నిర్మించారని ఆయన పైన అనేక రకాలుగా కూడా ఇప్పటికే ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యం దాని దగ్గరకని వాళ్ళ చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఈ పోలీసులు వచ్చారు. అక్కడైతే స్థానికులందరూ కూడా వాళ్ళతో చాలాసేపు వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే ఈ సమయంలో ఎట్లా మీరు కూల్చివేతలు చేస్తారు, ఎట్లా మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు పంపించాలని చూస్తారనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం. దాంతో పోలీసులు చాలాసేపు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ కాస్త వినకపోవడంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిణామం జరిగింది. దీంతో పోలీసులు ప్రొటెక్షన్ సహాయంతో అక్రమ నిర్మాణాలని కూడా పూర్తిగా కూర్చివేతలు అనేది ప్రారంభించినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఫిర్యాదు అయితే వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పరిధిలో ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్ అవన్నీ చెక్ చేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వెంటనే డెమోలేషన్ కార్యక్రమాలు అనేది చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ రకంగానే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆ యొక్క నిర్మాణాన్ని కూల్చివేసి ఎవరికైతే కేటాయించినటువంటి ప్లాట్ ఓనర్స్ వాళ్ళకి అప్పచెప్తూ పోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రానా.